వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్. ఇన్ఫర్టిలిటీ అ పబ్లిక్ హెల్త్ ఇష్యూ అంటే సంతానలేమి అనేది ఒక ప్రజా ఆరోగ్య సమస్య. రాజస్థాన్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అనేది ఐవీఎఫ్ అనే ట్రీట్మెంట్ని తన ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ప్రచురణ చేయడం జరిగింది. సో మరి ఈ నేపథ్యంలో ఐవీఎఫ్ ట్రీట్మెంట్ దేని గురించి సంబంధించింది అన్నప్పుడు ఇన్ఫర్టిలిటీ లేదా సంతానలేమిని క్యూర్ చేయడానికి ఒక ట్రీట్మెంట్ ఇది. సో ఐవీఎఫ్ అంటే ఏమిటి, ఇన్ఫర్టిలిటీ అంటే ఏమిటి, ఇన్ఫర్టిలిటీ యొక్క ప్రభావం ఒక దేశ ఆర్థిక వ్యవస్థ పైన, సమాజం పైన ఏ విధంగా ఉంటుంది, వివిధ రకాల టెక్నాలజీస్ ఏమిటి, కాన్సెప్ట్ ఏమిటి, దీంతోపాటు యూపీఎస్సీలో ప్రీవియస్గా అడిగిన ప్రశ్నలు ఏమిటి, అదేవిధంగా ఒక మెయిన్స్ క్వశ్చన్ కూడా మనం ఈరోజు చూద్దాం. మొదటగా ఇన్ఫర్టిలిటీ. ఒక కపుల్ మోర్ దెన్ 1 year టైంలో కన్సీవ్ చేయలేకపోయినట్లయితే దాన్ని వైద్యపరంగా ఇన్ఫర్టిలిటీ లేదా సంతానలేమిగా గుర్తిస్తారు. అదే ప్రపంచ ఆరోగ్య వ్యవస్థకు సంబంధించిన చూసుకున్నట్లయితే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇన్ఫర్టిలిటీని ఒక డిసీజ్ లేదా వ్యాధిగా కేటగిరైజ్ చేయడం జరిగింది. సో ఒక వ్యాధిగా కేటగిరైజ్ చేసినప్పుడు ఆ వ్యాధికి సంబంధించిన ట్రీట్మెంట్ అనేది సాధారణ హక్కుగా పరిగణించబడుతుంది. మరి ఈ సందర్భంలో ఇన్ఫర్టిలిటీకి సంబంధించిన ట్రీట్మెంట్, ఫర్ ఎగ్జాంపుల్ ఐవీఎఫ్ని తీసుకోండి. సో దీన్ని కూడా మనం ఒక సాధారణ హక్కుగా పరిగణించాలా లేదా, సో హక్కుగా పరిగణించాలన్నప్పుడు ప్రభుత్వం ఏ విధంగా చర్యలు తీసుకోవాలి, సో ఇలాంటివన్నీ క్వశ్చన్స్ ఈరోజు మనం ఆన్సర్ చేద్దాం. ఫర్టిలిటీ రేట్ అన్నప్పుడు ఒక మహిళ తన రిప్రొడక్టివ్ కాలంలో ఎంతమంది చిల్డ్రన్స్కి అయితే బర్త్ని ఇవ్వగలుగుతుందో దాన్ని మనం సంతానోత్పత్తి రేటు లేదా ఫర్టిలిటీ రేటుగా పరిగణిస్తాము. ఇంకొక కాన్సెప్ట్ మనకి రీప్లేస్మెంట్ లెవెల్ ఫర్టిలిటీ అంటే ఒక జనాభా తన జనరేషన్ని తాను రిప్లేస్ చేసుకోవడానికి, ఒక కంప్లీట్ జనరేషన్ని మరొక జనరేషన్తో రిప్లేస్ చేసుకోవడానికి కలిగే సంతానోత్పత్తి రేట్ అయితే ఉంటుందో దాన్ని మనం రీప్లేస్మెంట్ ఫర్టిలిటీ రేటుగా పరిగణిస్తాము. ప్రస్తుతం ఇది మనకి 2.1గా ఉంది. అదేవిధంగా అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ. ఈ కాన్సెప్ట్స్ అనేవి మనకి సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగం పడతాయి కాబట్టి ఒకసారి చూద్దాం. అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ. సో అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ అన్నప్పుడు ఈ ఇన్ఫర్టిలిటీకి సంబంధించిన ట్రీట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కలిపి మనం ఆర్ట్ లేదా అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ కింద పరిగణిస్తాము. ఇన్ విట్రో ఫర్టిలైజేషన్. ఇన్ విట్రో అంటే అవుట్ సైడ్ ద బాడీ, అంటే బాడీకి అవుట్ సైడ్గా ఫర్టిలైజేషన్ జరిగితే మనం ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ లేదా ఐవీఎఫ్గా పరిగణిస్తాము. ఇందులో భాగంగా ఫీమేల్ నుంచి ఎగ్ని, మేల్ నుంచి స్పామ్ని తీసుకొని ల్యాబొరేటరీలో దాన్ని ఫర్టిలైజ్ చేసి ఆ విధంగా రిప్రొడక్షన్ అది చేయడం జరుగుతుంది. సో దీన్ని మనం ఐవీఎఫ్గా పరిగణిస్తాము. మరి ఇంట్రా యూటరిన్ ఇన్సెమినేషన్. పేరులో సజెస్ట్ చేసినట్టుగానే యూటరస్ ఏదైతే ఉందో ఇన్సైడ్ ద ఫీమేల్ యూటరస్లోనే మనకి ఫర్టిలైజేషన్ జరుగుతున్నట్లయితే దాన్ని మనం ఇంట్రా యూటరిన్ ఫర్టిలైజేషన్గా లేదా ఇంట్రా యూటరిన్ ఇన్సెమినేషన్గా పరిగణిస్తాము. ఇంటర్నల్ ఫర్టిలైజేషన్ లేదా ఇన్ వివో ఫర్టిలైజేషన్. సో దీన్ని మనం ఐవీఎఫ్కి ఆపోజిట్గా పరిగణించవచ్చు. ఎక్కడైతే మనకి బాడీ బయట జరిగితే ఇన్ విట్రో అంటాం కదా, అదే బాడీ లోపల లేదా ఫీమేల్ బాడీ లోపల ఫర్టిలైజేషన్ ప్రాసెస్ని చేసినట్లయితే ఇన్ వివో ఫర్టిలైజేషన్గా పరిగణిస్తాము. సో ఫర్టిలైజేషన్ జరగగానే మనకి ఏర్పడే మొట్టమొదటిది జైగోట్. సో జైగోట్ కొంచెం అభివృద్ధి చెంది మనకి ఎంబ్రియో వస్తుంది. ఈ ఎంబ్రియో నుంచే మనకి మల్టిపుల్ ఆర్గాన్స్ అనేవి డెవలప్ అవ్వడం జరుగుతుంది. మరి ఇంకొక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ చూసుకున్నట్లయితే 3 parent బేబీ. సో యూపీఎస్సీ కూడా దీనిపైన క్వశ్చన్ అడగడం జరిగింది. సో ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఈ సందర్భంలో ఏం జరుగుతుంది, ఒక ఫీమేల్ తన మైటోకాండ్రియా యొక్క ప్రాబ్లమ్స్ ఏమైతే ఉన్నట్లయితే, సో మైటోకాండ్రియా నుంచి జన్యుపరమైన ఇబ్బందులు, పుట్టబోయే బేబీకి సీరియస్ ఇష్యూస్ ఏమైనా జరిగే ఛాన్స్ ఉన్నదన్నప్పుడు ఆ మైటోకాండ్రియాని డోనర్ మైటోకాండ్రియాతో రిప్లేస్ చేసి బేబీని ప్రొడ్యూస్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ ప్రాసెస్లో 3 persons ఇన్వాల్వ్ ఉంటాయి కాబట్టి దీన్ని మనం 3 parent బేబీగా పరిగణిస్తారు. ఇండియాలో సంబంధించిన సిచ్యువేషన్ ఏ విధంగా ఉందని ఒకసారి చూద్దాం. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మరియు ఐజర్ అనే ఒక సంస్థ నివేదిక ప్రకారం ఇండియాలో ఉన్న ప్రతి 6 కపుల్స్లో ఒక కపుల్కి కన్సీవ్ చేయడం అనేది ఒక సమస్యగా ఉంది. సో వాళ్ళకి మెడికల్ అసిస్టెన్స్ అనేది కంపల్సరీగా అవసరమవి ఉంటుంది. జనాభాకు సంబంధించి కనుక చూసుకున్నట్లయితే 1981లో 13% ఉన్న ఈ ఇన్ఫర్టిలిటీ అనేది 2001కి వచ్చేసరికి 16% పెరిగింది. రీసెంట్గా పబ్లిష్ అయిన నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ఏదైతే ఉంటుందో, సో ఇందులో మనకి తెలిసిన విషయం ఏంటంటే ఈ రీప్లేస్మెంట్ ఫర్టిలిటీ రేట్ ఏదైతే ఉందో అది మనకి 2.1 కంటే తక్కువగా ఉంది. ఇండియాలో 2.05 అనేది ఉంది. సో ఈ 5 రాష్ట్రాలకు మిగతా రాష్ట్రాలన్నింటిలో ఈ ఫర్టిలిటీ రేట్ అనేది తక్కువగా ఉంది అనేది చూసాం. ఇన్ఫర్టిలిటీకి సంబంధించి ప్రభావాలు ఏ విధంగా ఉంటాయని చూసుకున్నట్టయితే ఈ ట్రీట్మెంట్ ప్రాసెస్ అనేవి చాలా కాస్ట్లీగా ఉంటాయి.
సో మరి వీటి సక్సెస్ రేట్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. మీరు ఐవీఎఫ్ని చూసుకున్నట్లయితే సక్సెస్ రేట్ మనకు ఆల్మోస్ట్ ఒక 50% మాత్రమే ఉంటుంది. అలాంటప్పుడు వాటిని మల్టిపుల్ రౌండ్స్లో పర్ఫామ్ అనేది చేస్తూ ఉంటారు. సో ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కాబట్టి, అలాగే ఇండియాకి సంబంధించిన పాపులేషన్ కూడా చూసుకున్నట్లయితే మనకి చాలా వరకు మిడిల్ క్లాస్ పాపులేషన్ ఉన్నందువల్ల ఈ ఖర్చుతో కూడుకున్న వ్యవస్థ కాబట్టి మనకి పేదరికంలోకి వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఐవీఎఫ్ అనేది ఆన్ యావరేజ్ మనకి 2.5 నుంచి 4 lakhs వరకు ఖర్చు అవుతుంది. సొసైటీ పరంగా కూడా చూసుకున్నట్లయితే సామాజిక స్టిగ్మా ఏదైతే ఉంటుందో, సోషల్ ఒత్తిడి ఏదైతే ఉంటుందో దాని ప్రభావం అనేది జనాభా పైన పడుతుంది. ఎమోషనల్ సపోర్ట్ అనేది లేకపోవడం వల్ల ముఖ్యంగా మహిళల పైన దీని ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. సో వాళ్ళు ఎకనామిక్ సిస్టమ్కి కాంట్రిబ్యూట్ చేయలేకపోవడం అనేది కూడా లాంగ్ టర్మ్లో మనం దీని యొక్క ప్రభావంగా పరిగణించవచ్చు. సో ఎకనామిక్ సిస్టమ్ పైన ఏ విధంగా ఇంపాక్ట్ చూపిస్తుందని చూసుకున్నట్లయితే ఓల్డ్ ఏజ్ పాపులేషన్ పెరుగుతూ ప్రొడక్టివిటీ అంటే రిప్రొడక్టివ్ రేట్ తగ్గడం వల్ల యంగ్ పాపులేషన్ అనేది తగ్గుతుంది. అలాంటప్పుడు ఎవరైతే డిపెండెంట్ పాపులేషన్ ఉంటారో, వర్క్ చేయలేరు, 60 సంవత్సరాల కంటే పైబడిన వాళ్ళు ఉంటారో, వాళ్ళ పాపులేషన్ పెరిగి వాళ్ళు వర్కింగ్ పాపులేషన్ పైన డిపెండ్ అయ్యే రేట్ అనేది పెరుగుతుంది. సో ఇలాంటి సందర్భంలో పర్ క్యాపిటల్ ఇన్కమ్ పైన, అలాగే కుటుంబాల యొక్క ఆదాయాల పైన కూడా తీవ్ర ప్రభావం అనేది చూపుతుంది. మరి ప్రభుత్వం నుంచి జరిగిన చర్యలు ఏమిటి? కొన్ని ఎగ్జాంపుల్స్ చూసుకుందాం. ఇటీవలి కాలంలో గోవా రాష్ట్రం దేశంలోనే మొట్టమొదటిసారిగా ఎలిజిబుల్ పర్సన్స్కి ఐవీఎఫ్, ఐయుఐ లాంటి సర్వీసెస్ని ఉచితంగా అందిస్తూ మొట్టమొదటి స్థానంలో నిలిచింది. మహారాష్ట్ర కూడా ఐవీఎఫ్ని మహాత్మా ఫూలే జన్ ఆరోగ్య యోజనలో సమ్మిళితం చేస్తూ ఫ్రీగా అందించే యోజనలో ఉన్నట్టు మనకి వార్తల్ని చూస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం నుంచి చూసుకున్నట్లయితే మనకి ద అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ యాక్ట్ అనేది 2021లో యాక్ట్గా చేయబడింది. ఇది మనకి అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీకి సంబంధించిన వ్యవస్థలన్నింటినీ, ఏవైతే క్లినిక్స్ ఉంటాయో వాటికి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయో వాటిని ఈ యొక్క యాక్ట్ అనేది రెగ్యులేట్ చేస్తుంది. అలాగే మనకి సరోగసీ రెగ్యులేషన్ యాక్ట్ కూడా ఉంది. సో రెండింటికి చిన్న తేడా. అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ అనేది ఒక కపుల్కి సంబంధించింది, అలాగే సరోగసీ అన్నప్పుడు థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్ అవుతారు. సో రెండింటికి చిన్న తేడా ఉంటుంది. అలాగే సరోగసీని చూసుకున్నట్లయితే ఇండియాలో ఫారినర్స్కి అలో లేదు. ఫారినర్స్కి కానివ్వండి, లేకపోతే ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా కానివ్వండి, లేకపోతే పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ అంటారు కదా, సో వీళ్ళందరికీ సరోగసీకి అనేది పర్మిషన్ లేదు. అలాగే ఆర్ట్ చూసుకున్నట్లయితే అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీకి సంబంధించి చూసుకున్నట్లయితే వీళ్ళందరికీ అలో ఉంది. బికాస్ ఆర్ట్ అనేది ఒక మేజర్ సోర్స్ ఆఫ్ మెడికల్ టూరిజం కూడా మనకి ఇండియాలో. మరి ఈ ఇన్ఫర్టిలిటీకి సంబంధించిన ట్రీట్మెంట్స్ని పొలిటికల్ మేనిఫెస్టోలో పెట్టడం వల్ల మనకి వచ్చే ఉపయోగాలు ఏమైనా ఉన్నాయా అని కనుక చూసుకున్నట్లయితే, మొదటగా ఈ ఇన్ఫర్టిలిటీకి సంబంధించిన సమస్య పెద్దగా ఉన్నా దానికి సంబంధించిన చర్చలు ఏవైతే ఉంటాయో అవి చాలా తక్కువగా ఉంటాయి. సో ఇలా ప్రచురితం చేయడం వల్ల అది కూడా ఒక ప్రజా సమస్యగా ఓపెన్ డిబేట్లోకి రాగలుగుతుంది. అలాగే పబ్లిక్ హెల్త్ కేర్ యాక్టివిటీస్కి సంబంధించినవి కూడా మనకి బూస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. పాపులేషన్ పైన కూడా బర్డెన్ అనేది తగ్గుతుంది. యూపీఎస్సీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కనుక చూసుకున్నట్లయితే 2021లో మనకి ఒక డైరెక్ట్ క్వశ్చన్ రావడం జరిగింది. ఒకసారి చూద్దాం. ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ హెరిడిటరీ డిసీజెస్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. పాసింగ్ ఆన్ మైటోకాండ్రియల్ డిసీజెస్ ఫ్రమ్ పేరెంట్ టు చైల్డ్ కెన్ బి ప్రివెంటెడ్ బై మైటోకాండ్రియా రిప్లేస్మెంట్ థెరపీ either before or after in vitro fertilization of the egg. Statement 2. A child inherits mitochondrial diseases entirely from the mother and not from the father. So choose the correct answer from the given options. ఒక మెయిన్స్ క్వశ్చన్ కూడా చూద్దాం. The declining fertility rates in India pose a serious threat to sustaining its demographic dividend. Discuss the role of enhanced public health care with respect to fertility issues in the overcoming this particular issue. సో దీనికి సంబంధించిన అప్రోచ్ అనేది ఒక ప్రాక్టీస్ చేయండి. ఈ ఇష్యూకి సంబంధించిన కాంప్రహెన్సివ్ నోట్స్ అనేవి మీకు కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో ప్లీజ్ డౌన్లోడ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.